హలో ఎవ్రీవన్. మన లాస్ట్ క్లాస్‌లో లిస్ట్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ మెథడ్స్ ఏంటి? ఏ స్ట్రింగ్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. క్యారెక్టర్స్‌తో స్ట్రింగ్ ఏర్పడుతుంది. ఏ క్యారెక్టర్ ఈస్ సింపుల్ ఏ సింబల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హాస్ 26 క్యారెక్టర్స్. కంప్యూటర్ డు నాట్ డీల్ విత్ క్యారెక్టర్స్. కంప్యూటర్ అనేది క్యారెక్టర్స్‌తో డీల్ చేయదు. బైనరీ నంబర్స్‌తోని డీల్ చేస్తది. ఎందుకంటే కంప్యూటర్‌కి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం అవ్వదు. లో లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. కంప్యూటర్ మనం ఏదిచ్చినా బైనరీలోనే తీసుకుంటుంది. బైనరీ అంటే 0, 1స్. మనం 3 వేస్‌లో స్ట్రింగ్స్‌ని డిక్లేర్ చేస్తాం. ఒకటి సింగిల్ కోట్స్, 2 డబుల్ కోట్స్, 3 ట్రిపుల్ కోట్స్. సింగిల్ కోట్‌కి, డబుల్ కోట్‌కి, ట్రిపుల్ కోట్‌కి డిఫరెన్స్ ఏంటో మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. స్ట్రింగ్ 3 వేస్‌లో డిక్లేర్ చేయొచ్చని చెప్పాం గదా! ఇది సింగిల్ కోట్, ఇది డబుల్ కోట్, ఇది ట్రిపుల్ కోట్. సింగిల్ కోట్ స్ట్రింగ్ ఏంటంటే అపోస్ట్రోఫీ ఎస్ సపోర్ట్ చేయదు. ఎంగ్ అదే డబుల్ కోట్ స్ట్రింగ్ అయితే అపోస్ట్రోఫీ ఎస్ సపోర్ట్ చేస్తది. ట్రిపుల్ కోట్ స్ట్రింగ్ ఎందుకు పనిచేస్తుందంటే పేరాస్ రాయనీకి. మనం డబుల్ కోట్ స్ట్రింగ్‌లో పేరాస్ రాయనీకి అవ్వదు. అదే ట్రిపుల్ కోట్ స్ట్రింగ్‌లో అయితే పేరాస్ రాయొచ్చు. ఒకవేళ మనం డబుల్ కోట్ స్ట్రింగ్‌లో పేరాస్ రాద్దాం అనుకున్న రాయనీకి అవ్వదు. ఓన్లీ డబుల్ కోట్ స్ట్రింగ్‌లో అపోస్ట్రోఫీ ఎస్ సపోర్ట్ చేస్తది. అదే ట్రిపుల్ కోట్ స్ట్రింగ్‌లో అయితే మనం పేరాస్ రాయొచ్చు. అదే సింగిల్ స్ట్రింగ్‌లో అయితే ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తది. వర్డ్స్ గాని, క్యారెక్టర్స్ కాదు. అపోస్ట్రోఫీ ఎసెస్ అవి సపోర్ట్ చేయదు. ఇది డిఫరెన్స్ సింగిల్ కోట్ స్ట్రింగ్‌కి, డబుల్ కోట్ స్ట్రింగ్‌కి, ట్రిపుల్ కోట్ స్ట్రింగ్‌కి. ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి స్ట్రింగ్స్‌లో చాలా మెథడ్స్ ఉంటాయి. కౌంట్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన స్పెసిఫైడ్ వాల్యూని ఆ స్ట్రింగ్‌లో ఎన్ని సార్లు రిటర్న్ అయిందని చెప్పేసి మనకు కౌంట్ ఇస్తది. అదే అన్‌స్పెసిఫైడ్ అయితే మనం ఇచ్చిన వాల్యూని ఆ వాల్యూతో స్ట్రింగ్ ఎండ్ అవుతే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి స్టేట్‌మెంట్ ఇస్తది. అదే ఫైండ్ గాని, ఫౌండ్ గానన్నా సేమ్. మనం ఇచ్చిన వాల్యూని స్ట్రింగ్‌లో సెర్చ్ చేస్తది. సెర్చ్ చేసిన తర్వాత ఆ వాల్యూ పొజిషన్‌ని ఐ మీన్ ఇండెక్స్ నంబర్‌ని మనకి డిస్‌ప్లే చేస్తది. ఫార్మాట్ మెథడ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం ఇచ్చిన స్పెసిఫైడ్ వాల్యూని ఆ స్ట్రింగ్ నుంచి ఫార్మాట్ చేస్తది. అదే ఇండెక్స్ గాని, ఫౌండ్ గాని. ఇండెక్స్‌ని మనం ఫౌండ్ అని కూడా పిలుస్తాం. ఇండెక్స్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే, మనం ఇచ్చిన ఒక స్పెసిఫైడ్ వాల్యూని స్ట్రింగ్‌లోంచి సెర్చ్ చేసి, దాని ఇండెక్స్ పొజిషన్‌ని మనకు డిస్‌ప్లే చేస్తది. ఈ సాధనం అంటే, మనం ఇచ్చిన ఆ స్పెసిఫైడ్ వాల్యూ ఆల్ క్యారెక్టర్స్ ట్రూ అయితే మనకి ట్రూ స్టేట్‌మెంట్ ప్రింట్ చేస్తది. లేదా ఫాల్స్ స్టేట్‌మెంట్ ప్రింట్ చేస్తది. అదే ఈస్ ఆల్ఫా అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో మొత్తం ఆల్ఫా ఉంటే ట్రూ స్టేట్‌మెంట్ అయితే ట్రూ స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతది. అదే ఫాల్స్ స్టేట్‌మెంట్ అయితే ఫాల్స్ స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతది. అదే జాయిన్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతదంటే కన్వర్ట్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఇటరబుల్ ఇంటూ ఎ స్ట్రింగ్. అంటే జాయిన్ మెథడ్ ఉపయోగించుకొని మనం ఇచ్చిన ఎలిమెంట్స్‌ని వేరే ఎలిమెంట్స్ అన్ని ఇస్తే అది స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇటరేటబుల్ స్ట్రింగ్. ఇది మనం ప్రాక్టికల్‌గా చూద్దాంలెండి. ఇప్పుడు జస్ట్ చూడండి. లోవర్ ఏం చేస్తదంటే, మనం ఇచ్చే స్ట్రింగ్‌ని అప్పర్ కేస్‌లో ఇస్తే లోవర్ కేస్‌కి కన్వర్ట్ చేస్తది. ఎల్ స్ట్రిప్ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ వెర్షన్‌ని ట్రిమ్ చేస్తది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తది. రీప్లేస్ ఏంటంటే, మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో ఏదైనా స్పెసిఫైడ్ వాల్యూ ఇచ్చి రీప్లేస్ చేయమంటే, రీప్లేస్ చేసి మన స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తది. అదే ఆర్ స్ట్రిప్ అంటే, రైట్ సైడ్ ట్రిమ్ చేస్తది. స్ప్లిట్ అంటే, మనం ఇచ్చిన స్పెసిఫైడ్ క్యారెక్టర్ ఉపయోగించుకొని మన స్ట్రింగ్‌ని స్ప్లిట్ చేస్తది. అదే స్టార్ట్స్ విత్ అయితే
మనం ఇచ్చిన స్పెసిఫైడ్ వాల్యూస్ తీసుకొని మన స్ట్రింగ్ ఆ వాల్యూతో స్టార్ట్ అవుతే ట్రూ స్టేట్‌మెంట్ ఇస్తది. లేదా ఫాల్స్ స్టేట్‌మెంట్ ఇస్తది. స్ట్రిప్ అంటే మనము ఏ వాల్యూతో అయితే స్ట్రిప్ చేయమని చెప్పేసి ఇచ్చామో ఆ వాల్యూ నుంచి స్ట్రిప్ అవ్వి వస్తది. టైటిల్ అంటే ఫస్ట్ లెటర్ మన స్ట్రింగ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్‌ని టైటిల్ కింద కన్వర్ట్ చేస్తది. ఈచ్ వర్డ్ అనమాట. వర్డ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్‌ని అప్పర్ కేస్‌తో కన్వర్ట్ చేస్తది. అప్పర్ అంటే ఒకవేళ మన స్ట్రింగ్ లోవర్ కేస్‌లో ఉంటే మన టోటల్ స్ట్రింగ్‌ని అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేస్తది. ఈ స్ట్రింగ్ మెథడ్స్. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. మనకి లిస్ట్ అనేది మ్యూటబుల్. బట్ స్ట్రింగ్ అన్‌మ్యూటబుల్. వన్స్ స్ట్రింగ్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్ట్రింగ్‌ని ఎడిట్ చేయనీకవ్వదు. కావాలితే ఎడిట్ చేసుకోవచ్చు. బట్ కోడ్ ద్వారా. బట్ ఇప్పుడైతే మనం స్ట్రింగ్‌ని డైరెక్ట్‌గా ఎడిట్ చేయనీకవ్వదు. స్ట్రింగ్‌లోకి ఇన్సర్ట్ గాని, ఎపెండ్ గాని వాల్యూస్ చేయనీకవ్వదు. సో, ఇప్పుడు నేనిక్కడ వినయ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ వేరియబుల్‌ని క్రియేట్ చేసుకున్నాను. స్విమ్మర్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఇండెక్స్ కూడా యాక్సెస్ చేయనీకవ్వదు. ఇప్పుడు నేను ఇండెక్స్ ద్వారా యెస్‌ని 0 పొజిషన్‌లో ఇన్సర్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి మనకిక్కడ ఎర్రర్ వచ్చింది. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ నాట్ ఎనేబుల్ వన్స్ డిక్లేర్డ్ అని చెప్పేసి. మనం రాసిందది. బట్ ఇక్కడ స్ట్రింగ్ ఎర్రర్ చూడండి. ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. ఓకే. స్ట్రింగ్‌లో కౌంట్ మెథడ్ ఉపయోగించుకొని నా స్ట్రింగ్‌లో ఒక వర్డ్ ఎన్ని సార్లు రిపీట్ అయిందో నేను చెక్ చేసుకోవచ్చు. నేను కౌంట్ మెథడ్ ఉపయోగించుకొని నా స్ట్రింగ్‌లో హీరో అనేది ఎన్ని సార్లు రిపీట్ అయిందని చెప్పేసి నేను చెక్ చేస్తాను. హీరో అనేది నా స్ట్రింగ్ వేరియబుల్. ఇది నా స్ట్రింగ్. నేను శివ వేరియబుల్ నేమ్ డాట్ కౌంట్ మెథడ్. ఇక్కడ కౌంట్ ఇచ్చానో, కౌంట్ మెథడ్‌లో నేనిక్కడ స్ట్రింగ్ రాసాను. ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నానో ఆ ఫైండ్‌ది. అది ఆ స్ట్రింగ్ ఆ వర్డ్. హీరో అని చెప్పేసి రాసాను. హీరో 1 టైమ్ రిపీట్ అవ్వింది. సో, 1 టైమ్ అని చెప్పేసొచ్చింది. అదే 2 టైమ్స్ ఉంటే 2 టైమ్స్ ఒస్తది. ఇప్పుడు ఎండ్స్ విత్ అని చెప్పేసి ఇందాక డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. ఎండ్స్ విత్ ఏంటంటే మనం ఇచ్చిన వర్డ్ ట్రూ అందులో ఉంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్‌మెంట్ ప్రింట్ చేస్తది. హీరో అని చెప్పేసి నేను ఒక వర్డ్ ఇచ్చాను. ఒకవేళ హీరో అని చెప్పేసి వర్డ్ నా స్ట్రింగ్‌లో ఉంటే నాకు స్టేట్‌మెంట్ ట్రూ వస్తది. లేదంటే స్టేట్‌మెంట్ ఫాల్స్ వస్తది. ఇక్కడ ట్రూ వచ్చింది. ఎందుకంటే హీరో అందులో ఉంది కాబట్టి స్టేట్‌మెంట్‌లో. నేను ఇచ్చిన స్ట్రింగ్‌లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఫైండ్ మెథడ్ ఉపయోగించుకొని మన స్ట్రింగ్‌లో సిద్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఫైండ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూ మన స్ట్రింగ్‌లో ఉందో లేదో చెక్ చేసి మనకి రిటర్న్ ఇస్తుంది. ఐ మీన్ ప్రింట్ ఇస్తుంది. ఎందుకంటే నేను ప్రింట్ ఫంక్షన్‌లోనే నేను సింటాక్స్ రాసాను కాబట్టి నా వేరియబుల్ నేమ్, నా మెథడ్. అదే మనం బయటని ఇండికేట్ చేసుకుంటే అప్పుడు మనం ఆ వేరియబుల్‌ని ఇక్కడ ప్రింట్ మెథడ్‌లో ఇచ్చుకొని ప్రింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇండెక్స్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే, ఇండెక్స్ మెథడ్‌లో మనం ఏదైనా స్పెసిఫైడ్ స్ట్రింగ్ గాని, ఒక వర్డ్ గాని ఇచ్చి, ఆ వర్డ్ ఇండెక్స్ నంబర్ ఎంతో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఈస్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చాను. ఆ వర్డ్ ఇండెక్స్ నంబర్ వచ్చి స్టార్టింగ్ 15. సో, ఆటోమేటిక్‌గా నాకిక్కడ 11 ప్రింట్ అవ్వింది. సారీ 11. సో, 11 ప్రింట్ అవ్వింది. నేనిక్కడ డబుల్ కోట్స్ ఉపయోగించుకొని ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. హలో వరల్డ్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాను ఫస్ట్. ఆ స్ట్రింగ్ ప్రింట్ చేస్తే మనకి హలో వరల్డ్ అని వచ్చింది. ఒరిజినల్ మెసేజ్ అని చెప్పేసి మన స్ట్రింగ్‌లో పాస్ చేసాం కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతది. మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పాను. ఈ మెసేజ్ అనేది ఇక్కడ మన వేరియబుల్. స్ట్రింగ్ వేరియబుల్. నెక్స్ట్ అప్పర్ కేస్ మెథడ్ గురించి చూద్దాం. ఇక్కడ నేను ఆ వేరియబుల్‌ని అప్పర్ కేస్ మెసేజ్‌కి అసైన్‌మెంట్ ఆపరేటర్ ఉపయోగించుకొని అసైన్ చేస్తున్నాను.
అప్పర్ కేస్ అని అప్పర్ కేస్ మెసేజ్ అని చెప్పేసి నేను ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేశాను. వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత మెసేజ్ డాట్ అప్పర్ అని చెప్పేసి ఒక మెథడ్ అసైన్ చేసి, ఆ మెథడ్‌ని వేరియబుల్‌ని నేను ఈ వేరియబుల్‌కి అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఈ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే చాలు నాకు. హియర్ ద అప్పర్ కేస్ థాట్‌లో స్ట్రింగ్ మొత్తం అప్పర్ కేస్‌లో కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! హలో వరల్డ్. ఏంటి సేమ్ అలా లోవర్ కేస్. స్టార్టర్ స్ట్రింగ్ మొత్తం లోవర్ కేస్‌లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ మెథడ్ క్యాపిటలైజ్ మెథడ్ ఉపయోగించుకొని మన స్ట్రింగ్‌లో ఉన్న క్యాపిటల్స్‌ని మనం నార్మల్‌గా లోవర్ కేస్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ నెక్స్ట్. నెక్స్ట్ స్ప్లిట్. ఇక్కడ మనం స్ప్లిట్ ఉపయోగించుకొని మన స్ట్రింగ్‌ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. 2 స్ట్రింగ్స్ కింద. ఇక్కడ మనం డబుల్ క్వోట్‌లో ఒక స్ట్రింగ్‌ని పాస్ చేసాం. బట్ ఇక్కడ మనకొచ్చిన అవుట్‌పుట్ మన స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ కింద డివైడ్ అవ్వింది. స్ప్లిట్ వల్ల యూజెస్ అది. నెక్స్ట్ జాయిన్. హైఫెన్‌లు పెంచుకొని స్ట్రింగ్ జాయిన్ అవుతుందన్నమాట. ఇక స్ట్రింగ్‌కి మధ్యన హైఫెన్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్లీ మనం ఇచ్చిన మెసేజ్ హలో వరల్డ్. ఇక్కడ కామా డిఫరెన్షియేట్ చేస్తుంది. బట్ ఇక్కడికొచ్చేటప్పటికి హైఫెన్ డిఫరెన్షియేట్ చేస్తుంది. స్ట్రింగ్ మధ్యలో హైఫెన్ యాడ్ అవుతుంది. ఇది జాయిన్. మనం ఏదన్నా స్ట్రింగ్ మధ్యలో ఒక వర్డ్ గాని, ఒక హైఫెన్ గాని యాడ్ చేసుకోవాలంటే జాయిన్ మెథడ్ ఉపయోగించుకుంటాం. ఇది మనకి ఎక్కువ పారాగ్రాఫ్స్‌లో పనిచేస్తుంది. నెక్స్ట్ స్ట్రిప్ ఇది. స్ట్రిప్ ఉపయోగించుకొని మన స్ట్రింగ్‌ని విడగొట్టొచ్చు. ఇక్కడ చూసారు కదా! ఇప్పటి వరకు మనకి స్ట్రింగ్‌లా వచ్చింది అవుట్‌పుట్. బట్ ఇక్కడ డైరెక్ట్‌గా స్ట్రిప్‌డ్ వచ్చింది. అలాగే మిగతా మెథడ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను అలాగా మీకు డాక్యుమెంట్ ఇస్తాను. అప్పర్, లోవర్, డిజిట్, ఆల్ఫా, ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్. స్టార్ట్స్ విత్ ఏదంటే మన స్ట్రింగ్‌కి మనం ఇచ్చిన వాల్యూతో స్టార్ట్ అవుతే ట్రూ ప్రింట్ చేస్తది. లేదా ఫాల్స్ ప్రింట్ చేస్తది. అలాగే ఎండ్స్ విత్ ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూతో స్ట్రింగ్ ఎండ్ అవుతే ట్రూ ప్రింట్ చేస్తది. లేదా ఫాల్స్ ప్రింట్ చేస్తది. ఫైండ్ ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో మనం ఇచ్చిన వర్డ్ ఉందా లేదా ఫైండ్ చేసి మనకు వాల్యూ ప్రింట్ చేస్తది. ఏంటి సేమ్ కౌంట్ కూడా అంతే. మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో ఎన్ని సార్లు ఉందో చెక్ చేసి మనకు కౌంట్ చూపిస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అవి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రోగ్రామ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే నేను మూవీ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాను. థిస్ ఈస్ బుక్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్‌ని నేను ఫస్ట్ నేను తీసుకున్న స్ట్రింగ్‌ని యెస్‌లో పాస్ చేస్తున్నా. యెస్ అన్న ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకొని
మూవీ డాట్ అంటే ఇది నా స్ట్రింగ్ వేరియబుల్. స్ప్లిట్ అని చెప్పేసి నేను ఒక మెథడ్ వాడుతున్నా. స్ప్లిట్ ఏం చేస్తుందంటే మనకి మనం తీసుకున్న స్ట్రింగ్‌ని లిస్ట్‌లో కన్వర్ట్ చేస్తది ఇలాగ. థిస్ ఈస్ బుక్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కింద ఒక కండిషన్ రాసాను. ఫర్ ఐ. ఐ అనేది ఒక టెంపరరీ వేరియబుల్ నాకు. ఇన్ రేంజ్ లెంత్ ఎస్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు స్ట్రింగ్ లెంత్ కింద ఆహ్, స్ట్రింగ్ లిస్ట్ కింద కన్వర్ట్ అవుతది. లిస్ట్ కింద కన్వర్ట్ అయిన తర్వాత లిస్ట్ లెంత్ వచ్చి ఇక్కడ కన్సిడర్ వస్తది. లిస్ట్ లెంత్ వచ్చి ఫస్ట్ లిస్ట్ 0 వచ్చి ఐలో స్టోర్ అవుతది. తర్వాత 1 వచ్చి ఐలో స్టోర్ అవుతది. తర్వాత 3 వచ్చి ఐలో స్టోర్ అవుతది. అలా స్టోర్ అవ్విన తర్వాత ఎస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈస్ అంటే ఎస్ ఆఫ్ ఐ ఇక్కడ ఎస్‌లో ఉన్న ఐ వాల్యూ ఒకవేళ ఈస్ అయితే నాకు ఎస్‌లో ఉన్న ఐ వాల్యూ ఆర్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ కండిషన్ రాసాను. అంటే ఇక్కడ ఏం జరుగుతది నాకు ఈస్ చేంజ్ అవ్వి ఆర్ ప్రింట్ అవుతుంది. దీస్ ఆర్ బుక్స్. ఇక్కడ నేను చెప్పిందేంటంటే ఏ జాయిన్ అని చెప్పేసి నా ఎక్స్‌ట్రా వేరియబుల్ ఇచ్చాను. ప్రింట్ ఏ. నేను ఒకవేళ ఇప్పుడు ఏని ప్రింట్ చేశాననుకో దిస్ ఆర్ బుక్ అని చెప్పేసి వస్తది. అది ఇక్కడ కండిషన్. ఒకవేళ నేను ఇక్కడ ఈ స్పేస్ ఇవ్వకపోయాననుకో అది నాకు 3 స్టెప్స్ కింద వస్తది. ఇప్పటి వరకు మనకి మొత్తం ప్రాసెస్ మొత్తం లిస్ట్‌లో జరిగింది. ఇప్పుడు దాన్ని మనం స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ ఏ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఒక ఎంప్టీ స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. జాయిన్ ఉపయోగించి నేను లిస్ట్‌ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూని ఏకి పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ ప్రింట్ చేస్తే నాకిక్కడ స్ట్రింగ్ డిక్లేర్ అయింది. థిస్ ఆర్ బుక్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ స్ట్రింగ్‌ని లిస్ట్‌లో కన్వర్ట్ చేసి లిస్ట్‌లోంచి రేంజ్ ఫంక్షన్ ఉపయోగించి ఆ రేంజ్ ఫంక్షన్ ద్వారా మనం కీస్‌ని ఆర్ కింద రీప్లేస్ చేసి మళ్ళీ లిస్ట్‌ని స్ట్రింగ్ కింద రీప్లేస్ చేసి స్ట్రింగ్‌ని ప్రింట్ చేసాం. మనకి జొమాటో, స్విగ్గీ మెసేజెస్ వస్తాయి కదా! అవి ఫార్వర్డ్ ఫంక్షన్ ఉపయోగించుకొని సెండ్ చేస్తారు. ఎలా సెండ్ చేస్తారో ఇప్పుడు నేను చెప్తాను. ఇలా అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్ తీసుకున్న తర్వాత నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ 2 ఫంక్షన్స్ తీసుకున్నాను ఇక్కడ ఫార్వర్డ్ ఫంక్షన్స్. తర్వాత ఏంటంటే నేను ఫార్వర్డ్ ఫంక్షన్‌లో 2 వాల్యూస్ తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు కిరణ్, బి ఈజ్ ఈక్వల్ టు పైథాన్. బి ఈజ్ ఈక్వల్ టు పైథాన్. ఇక్కడ ఏ ఎళ్లి ఏలో పాస్ అవుతుంది. బి ఎళ్లి బిలో పాస్ అవుతుంది. నేను 7 ప్రింట్ చేస్తే వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ కిరణ్. మై నేమ్ ఈస్ పైథాన్ అని చెప్పేసి వస్తది. మెసేజ్ చేస్తది కదా! తిన్నావారా అని చెప్పేసి ఆ టైప్. నేను ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ నేమ్ ఇది లిస్ట్ వేరియబుల్. ఇవి లిస్ట్ నేమ్స్. లిస్ట్ లోపల నేను స్ట్రింగ్స్ తీసుకున్నాను. నేను నేమ్స్ ఏం చేస్తుందంటే ఒక టెంపరరీ వేరియబుల్‌కి నేను అసైన్ చేస్తున్నాను. ఐ అని చెప్పేసి ఒక టెంపరరీ వేరియబుల్‌కి. ఇక్కడ మెసేజ్ అని చెప్పేసి ఒక నేను వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. తిన్నావా అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాను. ఇక్కడ నేను ఫార్వర్డ్ ఫంక్షన్ వాడాను. మీకోసమే 30% డిస్కౌంట్ అని చెప్పేసి నేను అక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. తర్వాత ఫార్మాట్ ఐ ఇచ్చాను. ఈ ఐలో ఉన్న నేమ్స్ అన్నీ ఎళ్లి మనకి ఇక్కడున్న ఫార్మాట్ ఫంక్షన్‌లోకెళ్ళి రీప్లేస్ అవుతాయి. చూసారా మనకి మెసేజ్ ఎలా వచ్చిందో? ఫస్ట్ తిన్నావా భువన, తిన్నావా అఖిల్, తిన్నావా అనుశ్రీ, తిన్నావా భాగ్య అని చెప్పేసి మనకి 4 మెసేజెస్ ప్రింట్ అవ్వాయి. ఇవి చిన్న చిన్న ప్రోగ్రామ్స్. థాంక్ యూ.